ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం కామారెడ్డిలో ఉన్నాం. ఇక్కడ కుల మతాలకి అతీతంగా పౌరోహిత్యం నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ కృష్ణాచారి గారు పిల్లలకి పౌరోహిత్యం నేర్పిస్తున్నారు. చూద్దాం రండి, అసలు ఇది ఎంతవరకు నిజంగా జరుగుతుందా, ఎంతవరకు పిల్లలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుందాం. రండి చూద్దాం. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? జాన్వి సాయి. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చెప్తారు నాకు? ప్రవర చెప్తారా? ఓకే, చెప్పండి. ఓం యత్ సాధన పర్యంతం దేవ బ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఉపసనాతన వామదేవ విశ్వచక్షు పరిచక్షు ఇంద్రపంచాశయ ప్రవరాం నితైతుషాకాయాం ఆపస్సంద సూత్రః వామదేవ ప్రవర ఆపస్సత్రం ఇంద్రో దేవతా ఛత్రం నవిరం యుష్మదతు వదసోనకుండః స్వస్వదందః దారిమూర్తిః శోమూర్తిః పంచాదశోనకుండః సనాతన బ్రహ్మశిగత్రో భవస్య పాంచాల్ జాన్వీ సైచార్యవం వైవాదే. వీళ్ళు ఇప్పటి వరకు పద్ధతి ప్రకారంగా పేరు చెప్పారండి. మనం పేరు అనగానే మనం మామూలుగా ఎలా చెప్తాం, మన పేరు చెప్పేస్తాం. వాళ్ళు ఏంటి ఆచార్య ప్రకారంగా వాళ్ళ పేరుని చెప్పారు ఇప్పటి వరకు. సో మనం ఈ ఏజ్ పిల్లల్ని చూస్తే ఇప్పటి పాటలో పద్యాలో ముఖ్యంగా చెప్పాలంటే ఇన్స్టా రీల్సో అవి మాత్రమే చూడగలుగుతున్నాం ఈ ఏజ్ పిల్లల్లో. కానీ ఇంత చిన్నప్పటి నుంచి ఇలా పద్ధతిగా పెరగడం అనేది ఇప్పుడు చాలా తక్కువ. అది ఎవరు అనేది పక్కన పెడితే చెయ్యాల్సిన ఆ ఆనవాయితీ ఉన్న వాళ్ళు కూడా చెయ్యట్లేదు. నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పను, చెయ్యాల్సిన వాళ్ళు కూడా చెయ్యట్లేదు, అలా ఉండట్లేదు, ఆచరించట్లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అండి. మీలో ఎవరు చెప్తారు, ఎవరు మాట్లాడతారు? నాకు ఏదైనా చెప్పాలి, మీ నుంచి బాగా వినాలని అనుకుంటున్నాను. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? ముందుకు వచ్చేసి. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? సిద్దిపేట కాన్గల్. సిద్దిపేట నుంచి. ఎన్ని రోజులైంది నువ్వు ఇక్కడికి వచ్చి? సంవత్సరం అవుతుంది. ఒక సంవత్సరం అయింది. నేర్చుకున్నావా? నేర్చుకున్నా. అంతకుముందు అక్కడ ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? 6th క్లాస్ వరకు చదువుకున్నావు. మరి ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? నీకే అనిపించిందా, మీ అమ్మ నాన్న వాళ్ళకి అనిపించింది? నీకు ఇక్కడ నచ్చిందా? చాలా. నేర్చుకోవడం ఎలా ఉంది? ఏమనిపిస్తుంది ఇట్లా నేర్చుకుంటే? ఇంకా అయితే జనరల్ గా అయితే ఏంటి, మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ ఇక్కడ అవి ఉండవు. స్మార్థం మాత్రమే నేర్పిస్తారు. మరి నీకు నచ్చుతుందా ఇక్కడ ఉండడం? చాలా నచ్చుతుంది. చాలా నచ్చుతుంది. ఏమేమి నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చాక? గణపతి పూజ, పుణ్యాహవసనం. ఇప్పుడు అవన్నీ చేస్తావాను? ఇప్పుడు చేయగలుగుతావా? గణపతి పూజ, పుణ్యాహవచనం నడుస్తుంది. గణపతి పూజ చేయగలుగుతా. ఒక సంవత్సరంలో నేర్చుకున్నావు. ఇట్స్ టూ గ్రేట్. ఓకే, నా కోసం ఇప్పుడు ఏదైనా చెప్తావా? చెప్తాను. ఓం గోగండం వారణాండం పరివిరి విరిడం దర్పణాండం వనాండం దింబిం దింబిం కుటుంబిం పజగుడుమాం ప్రజంగ ప్రజంబం స్త్రయ్యా కుకు 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 కుంకుమాంగుం కుమాంగుం ఏతత్తే గహద మాం నారసింహో నృసింహాయ నమః. గుడ్.
ఇది 1 year లో నేర్చుకున్నావా ఇప్పుడు నువ్వు? ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉంది. సో మన కోసం కొంచెం చెప్పాడు. మీకు ఎవరు నేర్పిస్తారు? మా గురుగారు. గురువు గారు నేర్పిస్తారు. సో అంటే నేర్చుకోవడంలో నీకు సబ్జెక్ట్ ఈజీ అనిపించిందా, ఇది ఈజీ అనిపిస్తుందా? ఇది ఈజీ అండి. ఇదే ఈజీ అనిపిస్తుందా? కానీ వినడానికి మాకు ఇది హార్డ్గా అనిపిస్తుంది. సబ్జెక్ట్ అంటే ఈజీగా తెలిసిపోతుంది, మాకైతే వినడానికి ఇదే హార్డ్గా ఉంది. నీకు ఇదే ఈజీగా అనిపిస్తుందా? గ్రేట్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. నీ పేరు? కృష్ణప్రసాద్ ఆచారి. ఏం నేర్చుకున్నావు ఇక్కడ? గణపతి పూజ అయింది, పుణ్యహవచనం, సూక్తాలు. సూక్తాలు ఎన్ని సూక్తాలు నేర్చుకున్నావు? 5. 5 సూక్తాలు నువ్వు కూడా. సో నీకు అందులో ఇష్టమైన ఏది, ఏ సూక్తం ఇష్టం నీకు? పురుష సూక్తం. పురుష సూక్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద స భూమిం విశ్వతో కృత్వా అత్యదిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యహం ఉదానుదత్వశేషాణః యదన్నేనాతిరోహతి ఏతావానశ్య మహిమాం అతోధ్యాయాగుచ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిః త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం చక్రామతో శాసనానశనే అభే తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అచ్చరిచ్చద పశ్చాత్ భూమి మదోపురః యత్పురుషేణ అభిషా దేవయజ్ఞమదన్వద వసంతో అస్యా శ్రీదాజ్యం గ్రీష్మైద్మచ్చరద్దవిః. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. నీ పేరు? కృష్ణాచారి. కృష్ణాచారి. ఇంకో కృష్ణ. ఓకే. నువ్వెన్ని సూక్తాలు నేర్చుకున్నావు? 5. నువ్వు కూడా 5. నీకు ఇష్టమైంది ఏది అందులో? శ్రీ సూక్తం. శ్రీ సూక్తం. ఓకే, చెప్తావా నా కోసం? చెప్. రైట్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్తజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమాధ్యామశ్విన్యాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ శిదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం మార్ధ్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం యోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం సజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాని సంతో మాయాంతరాయాచ్చ బాహ్య అలక్ష్మీ. నమస్తే. నమస్కారం. నీ పేరు? జగదీశ్చారి. జగదీష్ చారి. ఓకే, ఏమేమి నేర్చుకున్నావు? గణపతి పూజ, పుణ్యవచనం, సూక్తాలు. ఓకే, వీళ్ళందరూ సేమ్ నేర్చుకున్నారు ఎందుకంటే ఇదంతా 1 సంవత్సరం బ్యాచ్. 1 సంవత్సరం నుంచి వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా చాలా మంది ఈ వెదర్ వల్ల సగం మంది ఇళ్ళకి వెళ్ళిపోయారంట, ఇంకా ఉన్నారు. కానీ ఈ రోజు మట్టుకి మనకి ఇంతే మంది అవైలబుల్లో ఉన్నారు. ఓకే, నీకు ఇక్కడికి రావడానికి ముందు చదవడం, రాయడం అన్నీ కరెక్ట్గా వచ్చా? రావు. సో ఇక్కడికి రావాలని నీ నీ ఉద్దేశమా, అమ్మ నాన్న ఉద్దేశమా? సో ఏం చెప్తావు ఇప్పుడు? గణపతి సూక్తం. గణపతి సూక్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిసుసీద గణపతే గణేషు త్వమాముర్విప్రాతమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించన రేభః మఘవం చిప్రమార్చ ద్వేషం గనందవసం గాది హస్తం దృణివదం మాయునాం దాదివారం మయోభుహో ఏ అమితామహిత్వా వందస్వ విప్రదో విరాధ సోన్రోసో అభిగానో మఘవన్నాదమా
महानासके बोधिवासुपदे सखीनां व्रणं कृति करणं कृस्तत्या सुष्मा भक्तेजुता बदाराय स्मान हातो न इन्द्रक्षुमन्तं चित्रग्रापं संगृभाय महास्ति दक्षिणेन विद्मायित्वा तुलिकोर्मन्तविदेष्णन्तो भीमगन्तो मात्रमहोभिः न हित्वा शूरदेवानमत्ता स्वोदित्सन्तं भीमन्नगां वारयन्ते। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ भूमिर्भूम्ना जो वर्णान्तरिक्षं मयित्वा उपस्थिते देव्यदिदेग्निमन्नादामन्नादायाददे आयङ्गौरुक्मी रक्ममीदसमन्मातरमर्मदः तत्तप्रैच्छुन्नकात्रिकं छद्मा विरामहे व्रायसि स्त्रिहे। నమస్తే. నమస్తే మేడం. నీ పేరు? నా పేరు మణిచరణ్. మణిచరణ్. అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటికి ఏం తేడా ఉంది? ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికాడ గాలి గాలి తిరగడం, ఇడికి వచ్చినాక మంచిగా ఉండడం, అన్ని పద్ధతిగా నేర్చుకోవడం అవన్నీ చేస్తున్నాను. వెరీ గుడ్. ఏం చెప్తావు ఇప్పుడు? నేను విశ్వకర్మ సూక్తం. విశ్వకర్మ సూక్తం చెప్పు. ఓం యా ఇమా విశ్వ భువనాని జుహ్వజుషిర్హోత నసీదత్ పితానః సహాశిషాత్ ద్రవిణమిచ్యమానః ప్రథమచ్చ ద్రవరాన్ ఆవివేశ కిం సిదాశిదధిష్టానమారంభనం కథమస్సిదు కథాసీదు యతో భూమిం జనేన్ విశ్వకర్మణ విశ్వాహం. వీళ్ళ తాతలు తండ్రులు ఎవ్వరూ కూడా పౌరోహిత్యం కానీ స్మార్థం కానీ తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా విభిన్న జాతులు సంస్కృతుల నుంచి వృత్తిరీత్యా పనుల నుంచి వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి అందరూ త్రికాల సంధ్య చేస్తున్నారు, స్మార్థం చదువుతున్నారు, పౌరోహిత్యం నేర్చుకుంటున్నారు, ఇందులో కొంతమంది జ్యోతిష్యం కూడా నేర్చుకుంటున్నారు. వీళ్ళు నిజానికి ఒక 15 సంవత్సరాల లోపు పిల్లలే అందరూ, ఒకరిద్దరు తప్పితే. వీళ్ళందరికీ ఒక్క సంవత్సరంలోనే ఇంతగా స్పష్టతతో ఒక శ్లోకాన్ని, పద్యాన్ని, వేదాన్ని చెప్పగలిగే స్థితికి వచ్చారంటే నిజంగా ఆ గురువుని మనం ఏ విధంగా మనం అభినందించాలో నాకు తెలియట్లేదు. మనం చిన్నగా పిల్లలు ఒక పద్యం, ఒక శ్లోకం చెప్తేనే చాలా సంతోషిస్తాం. వీళ్ళు ఈ పద్ధతిలో తయారైనందుకు వీళ్ళ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారో, వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏ కులం ఏ మతమైనా సంబంధం లేదు. మా మెయిన్ మోటో అట్టడుగు స్థాయి నుంచి ఉన్నవాళ్ళు, బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లలలో ఎవరికైనా వేదం నేర్చుకోవాలి అని జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేము ఎంతమంది వచ్చినా మేము వాళ్ళని స్వీకరించి వాళ్ళకు వేదం నేర్పించడానికి తయారుగా ఉన్నాము అని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. శుభం.